ఈ వీడియోలో మనము చాలా మంది యూట్యూబర్స్ యానిమేటెడ్ యూజ్ చేసి కొన్ని ఇమేజెస్ అండ్ పిక్చర్స్ వీడియోస్ యూజ్ చేస్తుంటారు కదా, అది ఎలా యూజ్ చేస్తుంటారు, ఏ సాఫ్ట్వేర్ ఉపయోగించుంటారు అనేది చూద్దాం. సో అందుకోసం నేను ఇక్కడ గూగుల్ క్రోమ్ ఉపయోగించి ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ యానిమైజ్ అని ANIMIZ.com ఇది ఒక సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫ్రీ వర్షన్ ఉంటుంది, డెమో ఉంటుంది. జస్ట్ ఫ్రీ వర్షన్ మనం డౌన్లోడ్ చెప్తాను. ఇక్కడ ఫ్రీ వర్షన్ డౌన్లోడ్ అని చేస్తాం. సో మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, విండోస్ x86 కానీ విండోస్ x64 కానీ. మీది ఏ సిస్టమ్ అయితే దానికి ఏది సపోర్ట్ చేస్తుందో అది డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంటుంది. నేను ఇక్కడ విండోస్ 64 అనేది డౌన్లోడ్ చేస్తాను. సో మనకి ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో వీ కెన్ సీ, వెయిట్. వన్స్ ఇక్కడ డౌన్లోడ్ అని అయిపోయిన తర్వాత మీరు ఓపెన్ చేయండి ఫైల్ను. సో యానిమైజ్ కేఎన్. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా కింద. సో దీన్ని ఓపెన్ చేయండి. ఇన్స్టాలేషన్ చేసుకోవాల్సి వస్తుంది. సో వన్స్ గో నెక్స్ట్ అండ్ ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ అనేది క్లిక్ చేసి నెక్స్ట్ అని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్. సో వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఫినిష్ అని చేయండి. ఫినిష్. సో అది మనకి ఇక్కడ డెస్క్టాప్ మీదకి వచ్చి చూపిస్తాను. క్లోజ్. సో ఇది ఇక్కడ ఏఎం అనేది. సో దీన్ని ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మనం డీటెయిల్స్ వాళ్ళు ప్రోటోకాల్ లాగా ఇచ్చేసి ఉంటారు. మీకు కావాలంటే ఇది ఓపెన్ చేయొచ్చు, లేకపోతే క్లోజ్ చేసుకోండి. సో ఇక్కడికి వచ్చేసి మీరు ఇది కూడా క్లోజ్ చేసుకోవచ్చు. ఇది ట్యూటోరియల్, జస్ట్ మీకు ఐడియా కోసం. మీకేం కావాలని ఇక్కడ హౌ టు సైన్ అప్ అనేది కానీ, క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అని కానీ, మనకేం కావాలని ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. హౌ టు యాడ్ షేప్స్, ఇమేజెస్ అండ్ టెక్స్టెస్, ఎఫెక్ట్స్. సో మీకు కావాలంటే అది కూడా చేసుకోవచ్చు. సో ఇదండి మనకి ఇక్కడికి వచ్చింది కదా, యూజ్ టెంప్లేట్స్ కానీ, ఓపెన్ న్యూ ప్రాజెక్ట్ అనుకుంటున్నాం. ఆల్రెడీ కొందరు ఏమైనా చేసి ఉంటారు, ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకొని ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు. సో ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. సో మనం ఇక్కడ ప్లే చేస్తానే ఇలా చూడండి, మనకు ట్రైన్ అనేది కొన్ని వీడియోస్ ఇలా వస్తూ ఉంటాయి. అలాగే షేప్స్ అని. మీకు దీని గురించి ఎలా డీటెయిల్స్గా అంటే ఎలా యానిమేషన్ చేద్దాం అనేది ఇంకొక వీడియోలో ఉంది, ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం ఈజీగా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. అది కూడా ఇది ఫ్రీ సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్. సో మీకు ఇలాంటి విషయాల గురించి మరిన్ని విషయాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.